హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి క్వశ్చన్ ని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇస్తూ ఉంటారు. దీనికి ఏ టైప్ లో ఆన్సర్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. దీనికన్నా ముందు మీకు ఒక రూల్ తెలియాలి, బోడమాస్ రూల్ అని. బి అంటే బ్రాకెట్. ఒకవేళ మీకు ఇచ్చిన క్వశ్చన్ లో కనుక ఇలా బ్రాకెట్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బ్రాకెట్స్ లో ఉన్న వాటికి ఫస్ట్ ఆన్సర్ చేయాలి. లైక్ 3 - 12 అంటే ఎంత? -9. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్. ఆఫ్ కనుకుందంటే ఆఫ్ ను నెక్స్ట్ చేయాలి, ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి. దాని తర్వాత డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, 5 × 3 - 12 డివైడెడ్ బై 4 + 8 కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడైనా బ్రాకెట్స్ ఉన్నాయా? లేదు. ఆఫ్ అనేది ఎక్కడైనా ఉందా? లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డి ఫర్ డివిజన్ అనేది ఉంది. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, డివిజన్ చేసుకోవాలి. 4 1s 4 3s అంటే ఇక్కడ ఎంత? 3 మిగిలింది. ఓకే, 5 × 3 - 3 + 8. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలి, డి తర్వాత ఎం ఫర్ మల్టిప్లికేషన్. 5 × 3 ఎంత అవుతుంది? 15 - 3 + 8. నెక్స్ట్ అడిషన్ చేసుకోవాలి. ఇక్కడ +15 + 8 కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 23 - 3. దాని తర్వాత ఉండేది ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. కాబట్టి 23 లో నుంచి -3 చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 20. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 20. మీకు కనుక ఈ క్వశ్చన్ అర్థమైనట్లయితే క్వశ్చన్ నెంబర్ 2 కు ఆన్సర్ ఏమి వస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్.